نفخه ونفسه. بسم الله الرحمن الرحيم. وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى واستكبر وكان من الكافرين. وقلنا يا آدم اسكن أنت وزوجك الجنة وكلا منها رغدا حيث شئتما ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين. సోదరులారా, సూర్య బఖరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వైజ్ ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ. దైవదూతలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, ఆదం అలైహిస్సలాతు వస్సలాంకు సజ్దా చేయండి. దైవదూతలతో పాటు ఎవరు ఉన్నారు అక్కడ? ఇబ్లీస్ కూడా ఉన్నాడు. వాడికి కూడా ఈ ఆదేశం వర్తిస్తుంది. ఫసజదు, అందరూ సజ్దా చేశారు, ఇల్లా ఇబ్లీస్. ఇబ్లీస్ సజ్దా చేయలేదు. అల్లాహ్ అంటున్నాడు, సజ్దా చేయకపోవటం కారణంగా వస్తక్బర, గర్వించాడు. వకున్ మినల్ కాఫిరీన్, మరి వాడు తిరస్కారంలో అయిపోయాడు. ఇక్కడ ఇబ్లీస్ ఒక తప్పు చేశాడండి. రెండో వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వకున్నా యా ఆదమ్ ఉస్కున్ అంత జౌజుకల్ జన్న. ఆదం అలైహిస్సలాంని హవ్వా అలైహిస్సలాంని స్వర్గంలో వేసి అల్లాహ్ అంటున్నాడు, మీరిద్దరు స్వర్గంలోకి వెళ్ళండి, అన్ని తినండి, తాగండి, అనుభవించండి, కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళకండి, ఆ ఫలాన్ని తినకండి అన్నాడు. వలా తఖరబ హాజిహి షజరత ఫతకునా మినజ్ జాలిమీన్. ఒకవేళ మీరు తిన్నట్టయితే ఏమవుతారు? దుర్మార్గులు అవుతారు. ఇక్కడ ఇబ్లీస్ కూడా తప్పు చేశాడు, హజరత్ ఆదం అలైహిస్సలాం గారు కూడా తప్పిదం చేశారు. కానీ ఒకసారి అల్లాహ్ అన్నాడు కాఫిరీన్ అన్నాడు, ఒకసారి ఏమన్నాడు జాలిమీన్ అన్నాడు. కానీ తప్పు ఇద్దరు చేశారు కదా, ఆయనకు కూడా కాఫిర్ అనాలి, ఈయనకు కూడా కాఫిర్ అనాలి కదా. ఇక్కడ మర్మహేతు ఏంటి? ఇక్కడ ప్రప్రదంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలకు ఆజ్ఞాపించాడు ఆదం అలైహిస్సలాంకి సజ్దా చేయమని. దైవదూతలు దేంతో పుట్టారండి? వెలుతురుతో, జ్యోతి, నూరుతో. అసలు ఆదం అలైహిస్సలాం ఎవరు దేంతో పుట్టారు? మట్టితో. మా ముస్లిం సమాజంలో ఒక వర్గం ఉంది, వారు ఏమంటారంటే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నూర్ హై అంటారు, జ్యోతి అంటారు, వారిని నూరిషా అంటారు. జ్యోతి ఆయన వెలుగుతో పుట్టించబడ్డాడు ఇలాగా అంటారు. ఇక్కడ చూడండి, వెలుగుతో పుట్టించబడ్డవారు మట్టితో పుట్టించబడ్డ వారికి సజ్దా చేశారు. ఎవరు గొప్పయ్యారండి? మట్టితో తయారు చేసిన గొప్ప అయ్యాడండి ఆయన. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ముందు వాదన వేసి అంటారు, లేదండి, ఆయన వెలుతురుతో పుట్టించబడ్డాడు, కానీ దేహం ఏదైతే ఉందో అయింది మట్టితో తయారైంది. ఇదైతే వ్యాఖ్యం కరెక్టే, కానీ వాళ్ళు వితండవాదం వేస్తే ఏం చెప్తారు, వెలుతురుతో అయితే తయారయ్యారండి, వాస్తవం అది, కానీ మట్టి దేహంతో వచ్చారు. అల్లాహ్కు తెలిసి ఇలాంటి వాళ్ళు కూడా పుడతారు అని ఖురాన్లో దాని జవాబు చెప్పాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర దైవదూతలు వచ్చారు, అతిథులుగా వచ్చారు. వాళ్ళు మనిషి రూపంలో వచ్చారు. ఎవరు వచ్చారండి? దైవదూతలు వచ్చారు. ఎవరి రూపంలో వచ్చారు? మనుషుల రూపంలో వచ్చారు. వస్తే ఆయన అతిథి మర్యాదలు చేసే ఆయన కదా, ఎమ్మటే వెళ్ళి ఒక మంచి ఫ్రై చేసుకొని తీసుకొచ్చి మంచి ప్లేటు పెట్టి తినండి అన్నాడు. మేము తినమండి అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మనుషులు భయపడ్డారు. ఎవరైనా గూఢచారులు వచ్చేసారా ఏంటి అసలు ఈ విషయం? తినమంటే తినలేదు అండి అంటే, సార్ మేము చూడటానికి మనుషులు ఉన్నాం కానీ మా తయారీ ఏదైతే ఉందో, మేడేని ఏదైతే తయారయ్యామో అది జ్యోతితో తయారయ్యాము, మేము భోజనం చేయమండి. ఒకవేళ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా జ్యోతితో తయారయ్యి మట్టి దేహాన్ని తీసుకొస్తే ఆయన కూడా ఏం చేయాలి? ఏం తినకూడదు. కానీ ఆయన గారు మాంసం తిన్నారు, కద్దు తిన్నారు, అన్ని తిన్నారు. అచ్చా, జిబ్రీల్ అలైహిస్సలాంకి ఎంతమంది పిల్లలండి? విన్నారా? అచ్చా, మీకాయిల్ అలైహిస్సలాంకి, ఆ జిబ్రీల్ అలైహిస్సలాం అంత పెద్ద దైవదూత, ఆయనకి పిల్లలు లేకపోవటం ఏంటండి? దీంతో అర్థం ఏంటంటే, నూరి ఏదైతే జ్యోతితో పుట్టించబడ్డారో వారి సంతానం ఉండదు, సంతానం ఉత్పత్తి ఉండదు వాళ్ళకి.
భార్యలు ఉండరు, పెళ్లి ఉండదు, వాళ్ళ జీవిత లక్ష్యం ఒకటే, సుబ్హాన్ అల్లాహ్, అల్హమ్దులిల్లా, అల్లాహ్ను స్తోత్రం, ఘనతలు తయారు చేయడం. ఒకటి అర్థమైంది దీంతో ఏంటంటే, ఆదం అలైహిస్సలాం వారు గొప్ప అండి, ఎందుకంటే ఆయనకి అందరు సజ్దా చేశారు. అందుకోసం రసూల్ వారిని మట్టి అంటేనే గొప్పతనం అండి. నేనంట ఖురాన్ అంటుందండి, ఖుల్ అనమా బషరుం మిస్లుకుం యూహా ఇలయ్య అన్నమా ఇలాహుకుం ఇలాహున్ వాహిద్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి, ఖుల్ అనమా బషరుం, నేను మీ వంటి మానవుడినే. అయితే ఆలయసులు ఏంటంటే రసూలుల్లాహ్ వారికి సాధారణ చేశారు, మీ వంట అన్నారు ఏంటండి అంటారు. నా అంటే రాళ్ళు ఉన్నాయి చూసారా, రైలు పట్టా కింద ఉండే రాళ్ళు కూడా రాళ్లే, కానీ ఒక షౌకారి బీరువాలో ఉండే రాయి కూడా రాయి. ఏమంటే బీరువాలో ఉండే రాయి వజ్రం, పుట్టుకై ఉంటుంది, అది రాయిదే, అది జాతి ఏంటి రాయిది, కానీ విలువ ఎంత. మనం ఏం చేస్తాం తెలుసా, పుట్టుక రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడే, కానీ అంతస్తు రూపమైన వజ్రంతో సమానం విలువ ఉందండి ఆయనకి. అందుకోసం అల్లాహ్ అన్నాడు, ఖుల్ అనమా బషరుం మిస్లుకుం యూహా ఇలయ్య అన్నమా ఇలాహుకుం ఇలాహున్ వాహిద్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు సాధారణమైన మానవులే, కానీ మానవులు ఎవరి దగ్గర జిబ్రీల్ రావు, మీ దగ్గర జిబ్రీల్ వస్తారు. అందుకోసం మీరు ఔన్నత్యం గలవారు. అల్లాహు అక్బర్. రెండో అంశం ఇక్కడ ఒకటి ఏంటంటే, మస్జిదు ఆదమ, అందరూ సజ్దా చేశారు, ఒక్కటి చేయలేదు. ఎవరన్నాడు? ఇబ్లీస్. అచ్చా, అల్లా మస్జిదు ఆదమ ఎందుకన్నారు? వర్తవు ఆదమ చెప్పొచ్చుగా, రుకు చేయి ఆదంకి అని. రుకుకి సజ్దాకి తేడా ఏంటండి? రుకులో సగదేహమే ఉంగిద్దండి, కాదు వీపు మాత్రమే ఉంగిద్ది, కానీ సజ్దాలో మంచి మొత్తం ఉంగిపోతాడు. ఎట్లా వండుతాడు తెలుసా? మనిషి హజరత్ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాబాయ్ అబూ తాలిబ్ ఇస్లాం స్వీకరించండి అంటే ఆయన ఒక పదం వాడాడండి. మౌలానా సనావుల్లాహ్ అబ్రసరి గారు తన తఫ్సీర్లో ఈ పదాన్ని జోడ్చి చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, కుమారా, నేను నీ ధర్మాన్ని స్వీకరించరా, ఎందుకంటే తెలుసా, నీ ధర్మంలో ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి నాకు నచ్చదు అన్నాడు. ఏంటి అంటే, విసర్జనం చేసే ప్రదేశం పైకి ఎత్తాలి, మీసాలు నిలవేసే మొహం కింద దించాలి, ఇది నాకు నచ్చదు అన్నాడు. సజ్దాలో ఏముంటదండి? మీసాలు నిలవేసే మొహం ఎక్కడ ఉంటుంది? నేల కానీ ఉంటుంది. అంటారు జనాలు, వేరా మీసాలు నిలేస్తున్నావా, మట్టి కనిపిస్తాను అంటారు కదా. ఇస్లాంలో వచ్చి సజ్దా చేస్తే మట్టి కరిసినంత పని ఉంటుంది అని ఏమన్నాడు, నేను విసర్జనం చేసే ప్రదేశం ఏదైతే పెర్రలు ఉన్నాయో అవి పైకెత్తాలి, నా తల ఏదైతే ఉందో అది కింద పెట్టాలి, ఇది నాకు నచ్చదు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకోసం మస్జిదు ఆదమ అన్నాడు, సజ్దాకి ఆదమ్కి అన్నాడు. అచ్చా, ఈ సజ్దా ఆప్యాయత సజ్దా లేకపోతే ఆరాధన సజ్దా? ఆప్యాయత సజ్దా అల్లాహ్ అనుమతించాడు, ఆరాధన సజ్దా కాదు. ఒక్క ఆప్యాయత సజ్దా చేయకపోతేనే కాఫిర్ అయిపోయాడే. ఆరాధన సజ్దా చేయకుండా ముస్లిం సమాజం, మోమిన్లు ముసల్మాన్లు ఎలా అవుతారు ఆలోచించారు. ఒక్క సజ్దా చేయకపోతే కాఫిర్ అయిపోయాడు. రోజు సజ్దాల మీద సజ్దాలు ఎక్కడుతున్నారు, ముస్లింలు ఎలా అవుతారండి? కాస్త ఈ మన ఏదైతే మెదడు ఉందో దాన్ని ఇదిలించుకోవాలి. ఇలా అంటితే మన బట్టలను ఇదిలించుకుంటాం కదండి, ఇలాగా పోతుంది లేదా, అలాగే మెదడును కూడా ఇదిలించుకోవాలి, అలా పోతుంది. సోదరులారా, సజ్దా మామూలు విషయం కాదు. ఇక్కడ సజ్దా చేయలేదు, ఆరాధన పద్ధతి ఏదైతే ఉందో అందులో సజ్దా ఒకటి చేయలేదు. అందుకోసం అల్లాహ్ అన్నాడు కాఫిరీన్ అన్నాడు. ఈయనకి జాలిమీన్ ఎందుకు అన్నాడండి? ఆదం అలైహిస్సలాంకి జాలిమీన్, కాఫిరీన్ అంటే తిరస్కారం. అంటే ఈ పద్ధతి ఏదైతే ఉందో ఉత్తమమైన పద్ధతి, ఫస్ట్ కేటగిరీ, దాన్ని ఆయన తిరస్కరించాడు. అందుకోసం అల్లాహ్ దృష్టిలో తిరస్కారం అయిపోయాడు. రెండోది, ఆదం అలైహిస్సలాం గారు తప్పు చేశాడు. అదేంటి? స్వర్గంలో ఉన్న సమస్తం అనుభవించండి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తినకండి అన్నాడు. అదే చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఖురాన్ అంటుంది, శైతాన్ వచ్చి ప్రేరేపణ వేశాడు. కానీ ఆ చెట్టు దగ్గర తిన్నావు అనుకో, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు. కోరికను రేకెత్తించాడు, కోరిక వల్ల పాపం చేశాడు. కోరికతో చేసిన పాపానికి క్షమాభిక్ష ఉంది, అందుకోసం జాలిమీన్ అన్నాడు. ఇక్కడ గర్వంతో చేశాడు, గర్వంతో చేసే దానికి క్షమాపణ లేదు, అందుకోసం కాఫిరీన్ అన్నాడు. అర్థమవుతుందండి? గర్వంతో ఎవరైతే చేస్తారో వారు మరలటం అనేది అసంభవం అయిపోతుంది. ఎవరైతే కోరికలతో చేశాడో, ఇవాళ బలం ఉంది, రేపు బలహీనుడు కావచ్చు, మరులుతాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,
ఫతలక్కా ఆదమ మిన్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీమ్. ఇద్దరు తప్పు చేశారు. ఫస్ట్ తప్పు చేసింది ఎవరండి? శైతాన్. రెండో తప్పు చేసింది ఆదం అలైహిస్సలాం. కానీ ఇందులో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు ఫతలక్కా ఆదమ మిన్ రబ్బిహి కలిమాతిన్. ఫస్ట్గా ప్రప్రదంగా అల్లాహ్తో క్షమాపణ వేడుకుంది ఆదం అలైహిస్సలాం. తప్పు తర్వాత క్షమాపణ వేడుకోవటం మానవుడి లక్షణం. తప్పు మీద తప్పు చేసి కూడా అల్లాహ్ను వేడుకోకపోవడం నేను చెప్పనండి, నేను చెప్పను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు మంచి అవగాహనను ప్రసాదించుగాక. సోదరులారా, మరో విషయం ఖురాన్ సూరతుల్ బఖరాలో అల్లాహ్ అంటాడు యా బనీ ఇస్రాయీల్ ఉజ్కురు నియమతి అల్లతి అన్అమ్తు అలైకుం వ అన్నీ ఫజ్జల్తుకుం అలల్ ఆలమీన్. ఆ కాలంలోనే బనీ ఇస్రాయీల్ యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానానికి ఉన్నతమైన శిఖరాలు ఇచ్చారండి. సమస్త మానవుల మీద ఔన్నత్యం ఇచ్చాడు. కానీ వాళ్ళ ఆచరణలు ఏం చేశారండి? తప్పుదారి చేశారు. ఏం చేశారు? ఏదైతే చేయమన్నారో దాంట్లో కోతలు చేశారు. ఆ ఫతుమినూన బిబాజిల్ కితాబి వ తక్ఫురూన బిబాజ్. ఏం చేశారు? వాడు గ్రంథంలో సగభాగాన్ని అనుసరించారు, సగభాగాన్ని వదిలేశారు. అంటే ఇష్టం వచ్చిన దాని మీద అనుసరించారు, కష్టం ఉన్నది ఏం చేశారు? వదిలేశారు. అలా చేసినందుకు అల్లాహ్ అంటాడు ఫమన్ జజాउ మై యఫ్అలు జాలిక మిన్కుం ఇల్లా ఖిజ్యున్ ఫిల్ హయాతి దునియా. మీరు ఈ కారణంగా ఏదైతే సగం మీద అనుసరించడం, సగాన్ని వదిలేయడం వల్ల ఏ రూపంలో మీకు అవమానకరమైన జీవితాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడే ఉన్నాడు ఉత్తమమైన మనుషులు మీరు అన్నారు. కానీ మీరు ఇలాంటి సగభాగం మీద ఇస్లాంలో అనుసరించి సగాన్ని తిరస్కరించడం వల్ల మీరు అయ్యారు అల్లాహ్ దృష్టిలో ఇల్లా ఖిజ్యున్ ఫిల్ హయాతి దునియా వ యౌమల్ ఖియామతి యురద్దున ఇలా అషద్దిల్ అజాబ్. మీరు అల్లాహ్ దృష్టిలో అవమానపరులైన జాబితాల్లో చేరిపోయారు. ప్రళయ దినాన కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఈ బిరుదు వాళ్ళ నుంచి తొలగించాడండి. ఫజ్జల్నాహు అలల్ ఆలమీన్. తొలగించాడు. ఎవరికి ఇచ్చాడు ఆ బిరుదు? ఆ బిరుదు ముసల్మాన్ మనకిచ్చాడు. ఏమన్నాడు? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. మీరు ఉత్తమమైన సమాజం. వీళ్ళకి ఏమన్నాడు? మీరు ఉన్నతమైన సమాజం అన్నాడు. కానీ వాళ్ళు చేసిన తప్పుకి అల్లాహ్ ఏం చేశాడు? ఆ టైటిల్ తీరగా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్కి అంటించాడు. అంటించి ఏమన్నాడు? ఏదో బిరుదు వచ్చేసిందే మీరు ఏదో ఖుషి అవ్వకండి. ఎందుకంటే మీరు పని చేస్తేనే ఆ బిరుదు హక్కుదారులు. అదేంటి? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. మీరు జనుల కోసం ఆవిర్భవింప చేయబడ్డారు. జనులకు మంచిని ప్రబోధిస్తారు, చెడు నుంచి ఆపుతారు. ఈ పని మీరు చేస్తేనే ఉత్తమ సమాజం. మీకంటే వెనక జాతికి ఇచ్చాం బిరుదు, వాడు పట్టించుకోలేదు, తీసుకొచ్చేసాం మీకు ఇచ్చాం. మీరు పట్టించుకోకపోతే సమూలంగా నాశనం చేస్తాం. సమూలం. ఎందుకంటే వెనకట వాళ్ళు అలాగే చేశారు, మేము నాశనం చేశాం. మీరు చేస్తే మీ వంతు కూడా అదే. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ విషయాన్ని మానవుడు గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు మూసా అలైహిస్సలాంకి అనుమతిస్తున్నాడు. ఓ మూసా అలైహిస్సలాం, మీ జాతి వారికి చెప్పండి. వైజ్ కాల మూసా లిఖౌమిహి యా కౌమి ఇన్నకుం జలమ్తుం అన్ఫుసకుం బిఇత్తిఖాజికుం అల్-ఇజ్ల ఫతూబు ఇలా బారీకుం ఫఖ్తులు అన్ఫుసకుం జాలికుం ఖైరుల్ లకుం ఇంద బారీకుం ఫతాబ అలైకుం ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీమ్. అల్లాహ్ అంటున్నాడు మూసా అలైహిస్సలాం వారి జాతి. మూసా అలైహిస్సలాం తూర్పు వెళ్ళంగానే వాళ్ళు ఏం చేశారంటే ఒక దూడను ఆరాధ దైవంగా చేసుకొని ఆరాధిస్తున్నారు. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చారు. చూస్తే ఏముంది? అల్లాహ్ను ఆరాధించాల్సిన ఆ జాతి దూడను ఆరాధిస్తుంది. అల్లాహ్తో మళ్ళీ దీనాల పని చేశారు. అల్లాహ్ ఏంటల్లా ఈ జాతి అంటే వీరికి క్షమాపణ లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం క్షమాపణ ఉంది. అదేంటి? ఫఖ్తులు అన్ఫుసకుం. మిమ్మల్ని మేము అప్పుడు క్షమిస్తాం ఎప్పుడైతే ఇద్దరు మీరు పరస్పరం ఖడ్గాలు తీసుకొని ఒకరికొకరు చంపుకోవాలి. బ్రతుకుల్లోడు క్షమించబడ్డారు, చనిపోయిన క్షమింపబడ్డారు. చూసారా? షిర్క్ అంటే మామూలు విషయం కాదు. అల్లాహ్తో పాటు ఇతరులను సావర్తగా భావిస్తే ఇతర జాతి వారికి క్షమాపణ. ఫఖ్తులు అన్ఫుసకుం ఫతూబు అలైకుం. ఈ ఏదైతే నరుక్కోవటం, తెంచుకోవటం, తెక్కోవటం ఏమనుకుంటున్నారు? ఇది అల్లాహ్కు అయిష్టమైన కార్యం చేశారు, అందుకోసం మీ చేతులతో మీరు వధించుకోండి అల్లాహ్. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయాన్ని వాడారండి. వైజ్ కాల మూసా లిఖౌమిహి ఇన్నల్లాహ యామురుకుం అన్ తజ్బహు బఖరా. మూసా అలైహిస్సలాం వారి జాతిలో ఒక వ్యక్తిని హతమార్చారు. వచ్చి సెటిల్మెంట్ అడిగారు, ఏంటి హతమార్చబడ్డ వాడు ఎవడో చంపి మా మీద వేశాడు, ఏం చేయాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు
ఇన్నల్లాహ యామురుకుమ్ అన్ తస్బహు బఖరా, బఖరాని మీరు కొయ్యండి అన్నాడు. బఖరాని మీరు కోస్తే ఆ ఒక ముక్క తీసి ఆ మృతుడి దేహాన్ని అంటిస్తే వెలిసి మాట్లాడతాడు, ఎవరు నన్ను చంపాడు అని. కళ్ళు ఎదుట చచ్చినోడిని లేపిన ఏదైనా ధర్మంలో ఉందంటే స్వచ్ఛంగా ఇస్లాం ధర్మం దానికి నిక్క చిత్తంగా వెలుస్తుంది. అయితే ఇక్కడ దూడ, మరి ఇక్కడ బకరా. బకరా అని ఎందుకు అన్నాడు? బకరా అనొచ్చు కదా. ఏమండి బకరా అంటే ఏంటి? బకరా అంటే గాయ్, బకరా అంటే పొట్టేలు, బకరా అనొచ్చు కదా. లేదు, ఇక్కడ దీనికంటే ముందు దూడ ప్రస్తావన వచ్చింది, దాన్ని పూజించారండి. దానికి ఖండిస్తే ఇక్కడ ఈ పూజ స్టార్ట్ అవుతుంది అని అల్లా ఏమన్నాడు? ఫస్బాహు బకరా, దీన్ని మీరు రుచిగా చేయండి. ఫస్బాహు బకరా, అల్లాహు అక్బర్. అక్కడి నుంచి లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దాని మీద ఏ జీవికి కూడా ఆరాధన అర్హత లేదు, కేవలం జీవిని పుట్టించిన దైవానికి మాత్రమే ఉంది అనే ఈ ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఎన్నో విధాల తన గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. దాంతోపాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవుడు ఏదైతే ఆచరణ చేస్తాడో దాంట్లో అహం ఉంటుంది. యూదులు క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వఖాలు లన్ యద్ఖులల్ జన్నత ఇల్లా మన్ కాన హూదన్ ఔ నసారా. యూదులు ఏమన్నారు? మేము తప్ప స్వర్గంలో ఎవరు వెళ్ళరు. క్రైస్తవులు ఒక అడుగు ముందేసి ఉన్నారు, మేమే స్వర్గంలో వెళ్తాం, ఎవరు వెళ్ళాము. ఈ గర్వానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడండి. ధర్మం అనేది అందరికండి, దైవం అనేవాడు అందరికండి. నా దేవుడు, నా ధర్మం, నా స్వర్గం అనే చెప్పుకునే అధికారం ముస్లిం సమాజానికి లేదు, ఏ సమాజానికి లేదు. ఎందుకు తెలుసా? కురిసే వర్షం ఎలాగైతే సమానంగా అందరి మీద పడుతుందో, వీచే గాలి సమానంగా ఎలాగైతే వీస్తుందో, మానవుడి కోసం దైవం, ధర్మం, దైవం సమానత్వంగా అందరికీ సమానత్వమైనది. అందులో నీది, నాది, తన, మన అనే భావన లేదు. వాడు పుట్టుకరీత్యా నీచుడు, వీడు పుట్టుకరీత్యా గొప్పవాడు, అట్లా ఏం లేదండి ధర్మంలో. ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్ఖాకుమ్. అల్లాహ్ దృష్టిలో ఎక్కువగా దైవంతో భయపడేవాడే అల్లాహ్ దృష్టిలో ఉత్తముడు. అంతేగాని జాతి రీత్యా, పుట్టుక రీత్యా, వృత్తి రీత్యా అటువంటి విభేదం అనేది ఇస్లాంలో ఏమి లేదండి. అందుకోసమే ఇవాళ నల్లోళ్ళ మసీదు వేరు, తెల్లోళ్ళ మసీదు వేరు ఎక్కడ లేదండి ఇండియాలో. అందరూ ఎక్కడైనా సరే ఆరాధన చేసుకోవచ్చు. నువ్వు మా మసీదులో రాకూడదు, నేను మీ మసీదులో రాకూడదు, ఎక్కడ లేదండి. ఇది అందరూ సమానమే. అందుకోసమే మన మసీదులో ఒక కొండ, ఒక గ్లాసే ఉంటుందండి, గరిటె ఉండదండి. గరిటె ఉండదు తీసేసుకోవడానికి. కరోనా టైంలో కూడా లేదండి. ఇప్పుడు అనుకుంటారా? అప్పుడు కూడా లేదు. ఎందుకో తెలుసా? అంటు వ్యాధి ఏది కూడా అంటే వ్యాధి కాదండి, అది దైవం అంటించే వ్యాధి అని ఇస్లాంలో ఒక నమ్మకం అండి. దేవుడు తరపునే వస్తుంది కానీ అంటించుకుంటే రాదండి. వా, ఎంత నిక్కచ్చితత్వమైన విషయాలండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యాధిగ్రస్తుడు, క్షయ వ్యాధే ఉందండి, ఒక వ్యాధి క్షయ వ్యాధే ఉంది. మనిషి దగ్గర రారు ఎవరు కూడా. కానీ ఇస్లాం ఏమంటే తెలుసా? వాడికి కూడా ప్రేమ ఆప్యాయతతో పిలుస్తుందండి. నీ దగ్గర ఉన్న వ్యాధి ఇతరుల దగ్గర రావాలంటే అల్లాహ్ అనుమతితో వస్తుంది. అందుకోసం సమాజంలో హీనమైన మానవుడు కూడా సభ్యంగా, సభ్యతత్వంగా దగ్గరై ముస్లిం సమాజంతో పరస్పరం కలిసిమెలిసి ఉంటాడు. కనుక సోదరులారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే అన్నాడు, ధర్మం అనేది సమానం, స్వర్గం అనేది అందరి కోసం. అల్లాహ్ అన్నాడు, తిల్క అమానీయుహు, అది మీ కోరికలు అన్నాడు. స్వర్గంలో నేనే వెళ్తానని వాగ్దానం వేస్తున్నాడు, అది మీ కోరికలు. తిల్క అమానీయుహు కుల్ హాతు బుర్హానకుమ్ ఇన్ కుంతుమ్ సాదిఖీన్. ఒకవేళ మీరు సత్యవంతులైతే మీ ఒక ఆధారాన్ని తీసుకురండి అన్నాడు. అల్లాహ్ స్వతహాగా చెప్తున్నాడు, బలా మన్ అస్లమ వజహహు లిల్లాహ్. చూడండి, దైవం అనేవాడు ఒక్కడే. ఆయన తరపున మానవుడు ఎవరైతే ఆయనకి విధేయుడైపోతాడో, బలా మన్ అస్లమ వజహహు లిల్లాహ్, తన ముఖాన్ని ఆయన వైపు కేంద్రీకరించుకుంటాడో, ఏ ఆచరణ చేసినా ఆయన కోసం చేస్తాడో, వజహహు లిల్లాహ్ వహువ ముహ్సినున్, మంచి ఆచరణ చేసి తన జీవితాన్ని గడుపుతారో, ఫలహుమ్ అజ్రుహుమ్ ఇంద రబ్బిహిమ్ వలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్. వారి కోసం స్వర్గం, వారి కోసం అల్లాహ్ ప్రేమ. కనుక సోదరులారా, ఈ రంజాన్ మాసంలో ఖురాన్ను అత్యధికంగా చదవండి, దాంట్లో భావామృతాన్ని తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ గ్రంథాన్ని చదివి దానిని అర్థం చేసుకోవడం మాకు సులువు చేయుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి
రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.